Welcome to Chetana World. Today, we are going to awaken our minds with knowledge of ప్రతి చోట క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వచ్చిన లింక్స్పై క్లిక్ చేస్తున్నారా? మీరు మోసపోవచ్చు. జాగ్రత్త! జస్ట్ వాచ్ దిస్. ఈ వారంలో మీరు మీ ఫోన్ కెమెరాను ఒక చిన్న నల్లటి మరియు తెల్లటి క్యూఆర్ కోడ్ వైపు ఎన్నిసార్లు తిప్పారో ఒక్కసారి ఆలోచించండి. కేఫ్లో మెన్యూని స్కాన్ చేయడానికి, సబ్వే గేట్ దాటడానికి లేదా కాన్సర్ట్ టికెట్ను చూపించడానికి మీరు దీనిని ఉపయోగించి ఉండవచ్చు. 2020 నుండి క్యూఆర్ కోడ్లు మన భౌతిక ప్రపంచంలో ఒక అదృశ్య మౌలిక సదుపాయాలుగా మారిపోయాయి. ఈ చార్ట్ అమెరికాలో క్యూఆర్ కోడ్ వినియోగం ఎంతలా పెరిగిందో చూపిస్తుంది. 2025 చివరి నాటికి దాదాపు 100 మిలియన్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు క్రమం తప్పకుండా ఈ కోడ్లను స్కాన్ చేస్తారని అంచనా. ఈ స్థాయి వాడకం మన అలవాట్లను పూర్తిగా మార్చేసింది. రెస్టారెంట్లు, వ్యాపారులు మరియు ప్రభుత్వాలు మనల్ని కోడ్ వైపు కెమెరా చూపించడం, స్కాన్ చేయడం మరియు ట్యాప్ చేయడం వంటి వాటికి అలవాటు చేశాయి. ఒక కోడ్ భౌతికంగా ఏదైనా వస్తువుపై ముద్రించబడి ఉంటే అది సురక్షితమైనదేనని మనం సహజంగానే నమ్ముతాము. అందుకే మీ ఇంటి ముందుకు వచ్చే పార్సిల్పై ఉచిత కానుక కోసం స్కాన్ చెయ్యమని ఉంటే, లేదా పార్కింగ్ మీటర్ వద్ద డబ్బులు చెల్లించడానికి స్కాన్ చెయ్యమని అడిగితే మనం ఏమాత్రం ఆలోచించకుండా ఫోన్ తీసి స్కాన్ చేస్తాము. ధృవీకరణ కంటే వేగానికి మనమిచ్చే ఈ ప్రాధాన్యతే సైబర్ నేరగాళ్లకు ఒక అవకాశాన్నిస్తోంది. లింక్ ఎక్కడ్నుండి వచ్చిందో ప్రశ్నించకుండా మనమా డిజిటల్ షార్ట్కట్ను గుడ్డిగా నమ్ముతాము. సైబర్ నేరగాళ్లు ఈ అలవాటును ఆసరాగా చేసుకుని క్విషింగ్ అంటే క్యూఆర్ కోడ్ ఫిషింగ్ అనే మోసానికి పాల్పడుతున్నారు. ఇది భౌతిక వస్తువులను ఉపయోగించి డిజిటల్ దొంగతనానికి దారితీసే ఒక వ్యూహం. ఈ డేటాను గమనిస్తే 2021లో మొత్తం ఫిషింగ్ దాడులలో క్యూఆర్ కోడ్ల వాటా కేవలం 0.8% మాత్రమే. కాని 2024 నాటికి ఇది ఏకంగా 10.8%కి పెరిగింది. ఈమెయిల్స్లో వచ్చే నకిలీ లింకులను పట్టించుకోకుండా ఉండటం మనం నేర్చుకున్నాం. కాని టేబుల్స్పై లేదా గోడలపై ముద్రించి ఉండే క్యూఆర్ కోడ్లను చూసినప్పుడు ఆ జాగ్రత్తను మర్చిపోతాము. భౌతిక వస్తువులపై మనకున్న నమ్మకాన్ని వాడుకుని నేరగాళ్లు మన డిజిటల్ భద్రతను దెబ్బతీస్తున్నారు. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి మనం 1994కి వెళ్ళాలి. క్విక్ రెస్పాన్స్ క్యూఆర్ కోడ్ను టయోటా అనుబంధ సంస్థ అయిన డెన్సోవేవ్ ఆటోమొబైల్ విడిభాగాలను అసెంబ్లీ లైన్లో ట్రాక్ చేయడం కోసం ఒక పారిశ్రామిక సాధనంగా అభివృద్ధి చేసింది. సాధారణ బార్కోడ్లలా కాకుండా ఈ 2 డైమెన్షనల్ గ్రిడ్ డేటాని నిలువుగా మరియు అడ్డంగా 2 దిశలలో నిల్వ చేస్తుంది. ఇది వేలాది క్యారెక్టర్లను చాలా చిన్న స్థలంలో ఉంచి క్షణంలో డీకోడ్ చేస్తుంది. కాని ఈ సాంకేతికత కెమెరాలకు అర్థమయ్యేలా ఉంటుంది తప్ప మానవ కంటికి అర్థం కాదు. ఒక కోడ్ను చూసి అది స్థానిక మెన్యూకి తీసుకువెళ్తుందో లేదా ఒక హానికరమైన సర్వర్కి తీసుకువెళ్తుందో మనం చెప్పలేము. ఇక్కడొక అపోహను తొలగించుకోవాలి. కేవలం ఒక చెడు క్యూఆర్ కోడ్ వైపు కెమెరాను చూపించినంత మాత్రాన మీ ఫోన్లోకి వైరస్ రాదు. ఆధునిక స్మార్ట్ఫోన్లు లింక్ ఓపెన్ చేయడానికి ముందే దాని ప్రివ్యూను చూపిస్తాయి. క్యూఆర్ కోడ్ అనేది కేవలం డేటా మాత్రమే. అసలైన ప్రమాదం స్కాన్ చేసిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ధృవీకరించబడని పేజీలో మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయడం. అటాకర్లు దీనికోసం 3 ప్రధాన మార్గాలను వాడుతున్నారు. మొదటిది భౌతిక మార్పులు. పార్కింగ్ మీటర్లు లేదా పబ్లిక్ పోస్టర్లపైనున్న అసలైన కోడ్లపై తమ నకిలీ స్టిక్కర్లను అతికిస్తారు. రెండవది అత్యవసర భౌతిక మెయిల్. మీ ఇంటికి కొరియర్ మిస్ అయినట్లు నకిలీ నోటీసులు పంపి స్కాన్ చేయమంటారు. మూడవది క్యూఆర్ కోడ్ సృష్టించే సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లపై దాడి చేయడం. ఇటీవల మై క్యూఆర్ కోడ్ అనే ప్లాట్ఫామ్లో జరిగిన డేటా ఉల్లంఘన వల్ల లాగిన్ వివరాలు, హోమ్ అడ్రస్సులతో సహా 128 GB కస్టమర్ డేటా లీకైంది. కోడ్ ఎలా వచ్చినా సరే వారి లక్ష్యం ఒక్కటే: మిమ్మల్ని నకిలీ బ్యాంక్ లాగిన్ పేజీకి, హానికరమైన యాప్ డౌన్లోడ్కి లేదా సురక్షితం కాని వైఫై నెట్వర్క్కి మళ్లించడం. డిజిటల్ ఫైర్వాల్స్ను దాటుకుని భౌతిక ప్రపంచం ద్వారా మనల్ని మోసం చేయడానికి ఈ వ్యూహం పనిచేస్తుంది. మనం వీటిని పూర్తిగా నివారించలేము. హెల్త్ చెక్ ఇన్ల నుండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వరకు ఇవి మన జీవితంలో భాగమైపోయాయి.
నిజానికి బ్యాంకింగ్లో సురక్షితమైన వన్ టైం డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించినప్పుడు ఇవి మీ భౌతిక క్రెడిట్ కార్డును వేరొకరి చేతికి ఇవ్వడం కంటే చాలా సురక్షితమైనవి. మనం వీటిని పూర్తిగా నివారించలేము. హెల్త్ చెక్-ఇన్ల నుండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వరకు ఇవి మన జీవితంలో భాగమైపోయాయి. నిజానికి బ్యాంకింగ్లో సురక్షితమైన వన్ టైం డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించినప్పుడు ఇవి మీ భౌతిక క్రెడిట్ కార్డును వేరొకరి చేతికి ఇవ్వడం కంటే చాలా సురక్షితమైనవి.